కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టిట్కో గృహాలకు దిక్కెవరు? అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన అపార్ట్మెంట్స్. ప్రేక్షక పాత్రలో అధికారులు. వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. శ్రీకాళహస్తిలో ఘటన. మదనపల్లి పట్టణంలో పేరుకుపోయిన చెత్తా చెదారం. ప్రేక్షక పాత్రలో మున్సిపల్ అధికారులు. టిట్కోకు తప్పని రివర్స్ టెండర్. సుమారు 30 కోట్ల మిగులుతో కొత్త టెండర్ తీసుకున్న హైదరాబాద్ డాస్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్. ఏడాదిన్నర కాలంగా జరగని అపార్ట్మెంట్ పనులు. అనుమానాలు వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. పేదలకు ఇంటి గృహాలు మంజూరు చేస్తూ గత ప్రభుత్వం మదనపల్లి పట్టణంలోని 3744 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మండలంలోని తట్టివారిపల్లి ఆరోగ్యవరం మధ్య ఎర్రగన్నమిట్ట దిగువ వెంకటప్పకోట సమీపంలోని 2 ప్రాంతాల్లో గత 3 ఏళ్ల క్రితం 285 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ టెండర్ తీసుకున్న టిట్కో గృహాలను చేపట్టారు. 2019 ఎన్నికల వరకు పనులు జరుగుతుండగా అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం రీటెండర్తో హైదరాబాద్కు చెందిన డాస్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేవలం సాధారణ గృహ అపార్ట్మెంట్ నిర్మాణాలకు 30 కోట్ల తక్కువతో టెండర్ తీసుకుంది. మదనపల్లితో పాటు జిల్లాలోని ప్రధాన నగరాలైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి పట్టణాలలో టిట్కో గృహాలను సైతం రీటెండర్లను డాస్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటి వరకు కేవలం 40% పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వెంటనే ప్రారంభించకపోతే నాణ్యతా ప్రమాణాలు తగ్గే అవకాశాలున్నాయని పలువురు మేధావులు పెదవిరుస్తున్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో చాలా సంవత్సరాలుగా బాడిగలో ఉంటుంటే వాళ్ళంతా కూడా సొంత ఇంటి స్థలాలు కావాలని చెప్పి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ఇవ్వడానికి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో స్థలాలు లేవని చెప్పి ఏపీ టిట్కో ద్వారా ఎవరైతే ఇంటి స్థలాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వారికందరికీ కూడా టిట్కో అపార్ట్మెంట్స్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత కూడా డబ్బులు కట్టించుకొని మదనపల్లి పరిసర ప్రాంతమైనటువంటి ఎర్రగానిమిట్ట వద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టడం జరిగింది. అపార్ట్మెంట్స్ నిర్మాణం కూడా
దాదాపు 90% అంతా కూడా పూర్తిగా వస్తూ ఉంది. తర్వాత ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావస్తా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి టిట్కో అపార్ట్మెంట్స్ను లబ్ధిదారులకు కేటాయించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఆ టిట్కో ఇండ్లన్నీ కూడా అక్కడ సాయంత్రం పూట చీకటి కార్యకలాపాలకు అక్కడ నిలయంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సిపిఐగా మీరు చెప్పేది ఏమంటే ఎవరైతే అక్కడ ఏపీ టిట్కో ద్వారా అపార్ట్మెంట్స్ కావాలని చెప్పి లబ్ధిదారులు మున్సిపాలిటీ ద్వారా డబ్బులు కట్టారో వారికి ముందుగా అపార్ట్మెంట్స్ను పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణ పనులన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు టిట్కో ఇండ్లు స్వాధీనం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వారి కాకుండా ఇంకా మిగిలిన వారికి ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే కాకుండా టీడీపీ ఇండ్లోవి మేము ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళని కూడా మభ్యపెట్టే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఎవరైతే టిట్కో కంపెనీ ద్వారా లబ్ధిదారులు ఉన్నారో వారికి తక్షణమే ఆ ఇంటి గృహాలను స్వాధీనం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు టిట్కో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులు కేటాయించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. దానికి కారణంగా రోజు సాయంత్రం అక్కడ చీకటి కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో ఏదైనా జరిగినా కూడా దానికి పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి సాయంత్రం పూట అక్కడ ఆ టిట్కో గృహాల వద్ద పోలీసు గస్తీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చీకటి కార్యకలాపాలు జరపకుండా అక్కడ పోలీసులు చర్యలు తీసుకొని తక్షణమే లబ్ధిదారులకు టిట్కో గృహాలు స్వాధీనం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 3850 ఇండ్లను టెట్కో ద్వారా ప్రభుత్వం నిర్మించడం జరిగింది. దానికి 58,000 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గృహాలన్నింటినీ 80% పూర్తి చేస్తూ రాబోయే ఉగాదికి గృహప్రవేశం చేయాలని చెప్పి తోరణాలు సిద్ధం చేసుకోండి, మీ బంధుమిత్రులతో సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దురదృష్టవశాత్తు తెలుగుదేశం పాలన దిగిపోయి కాంగ్రెస్ 1850 ఇండ్లు ఈరోజు అసంతృప్తిగా ఉండడం వలన అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, రాత్రిపూట మద్యం సేవించడం, మహిళలను తీసుకురావడం, ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగడమే కాకుండా అక్కడ చోరీలు జరుగుతూ ఉన్నాయి. కిటికీలను, విలువైన వస్తువులను, వాహనాలను అన్నింటినీ దొంగతనాలు చేసుకొని పోతూ ఉన్నారు. దీనికంతా బాధ్యులు ఎవరు అన్నది నేను ప్రశ్నిస్తున్నాను. అది రాష్ట్రంలో కేటాయించిన ఇండ్లకు టెట్కో ద్వారా విడుదలైన నిధులు ఎంత మాత్రం వినియోగించారు, నాగార్జున వారు ఎంత వినియోగించారు, ఎంత మిగులుంది, వాటిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మరి ప్రజలకు ఈ సంపూర్ణ సమాచారము తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా గతంలో రాజగృహాల్ప అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రజల యొక్క మూలధనం కింద 5,000 రూపాయలు కట్టాలని చెప్పి సేకరించడం జరిగింది. అవి గృహాలు 10% కూడా పూర్తి కాలేదు. కానీ లబ్ధిదారులకు మీరు వాటా కింద కట్టిన ధనమే కాకుండా ఈరోజు మీరు రుణం తీసుకున్న దాని మీద, లోన్ మీద బకాయిలు కట్టండి అని చెప్పి ప్రజలను వేధిస్తూ ఉన్నారు, లబ్ధిదారులను వేధిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ బాధ్యులు ప్రభుత్వం ఎవరని తెలియజేయాలి. మరి దీనికి శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ తెలియజేయాలని కోరుతా ఉన్నాను. మదనపల్లె టిట్కో గృహాలకు దిక్కెవరు? నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన అపార్ట్మెంట్లు, ప్రేక్షక పాత్రలో అధికారులు. మదనపల్లె తిరుపతి మార్గం ఎర్రగన్నమిట్ట సమీపంలోని టిట్కో గృహాలలో నిత్యం ప్రేమికులకు నిలయంగా, మద్యప్రియులకు, ప్రేకాటరాయులకు స్థావరంగా మారింది.
గత 3 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమై గత ఏడాది ఎన్నికల అనంతరం అర్ధాంతరంగా ఆగిపోయి అసాంఘిక కార్యకలాపాలు 3 పువ్వులు 6 కాయలుగా యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. గతంలో నిర్మాణాలు చేపట్టిన కంపెనీ కాకుండా కొన్ని అనివార్య కారణాలతో మరో కంపెనీ నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ తీసుకొని పనులు మొదలు పెట్టకపోవడంతో ఏడాదిన్నర కాలంగా టిట్కో గృహాలకు దిక్కు లేకుండా పోవడం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన విషయం అధికార యంత్రాంగానికి తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 3 మాసాల వరకు గత కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా ఏడాదిన్నర క్రితం టెండర్ తీసుకున్న కంపెనీ సెక్యూరిటీ లేకపోవడం, నిత్యం నిఘాలో ఉంటున్న అధికారులు పట్టించుకోకపోవడం టిట్కో గృహాలకు దిక్కెవరని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి టిట్కో అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ, పోలీస్ నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక చర్యలు అరికట్టాలని స్థానికులు, లబ్ధిదారులు కోరుతున్నారు. రాయలసీమలో నెంబర్ 1గా పేరు పొందిన మదనపల్లె మున్సిపాలిటీ లోపించిన పారిశుద్ధ్యం. సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టుపక్కల కుప్పలు దిబ్బలుగా చెత్తా చెదారం పట్టించుకొని మున్సిపల్ అధికారులు. మదనపల్లె పట్టణంలో పాయిరామన్న వీధి, రెడ్డప్పనాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా దర్శనమిస్తూ చుట్టుప్రక్కల ప్రజలను దుర్వాసనతో బిక్కుమంటున్నారు. పాయిరామన్న వీధికి చెందిన మాజీ కౌన్సిలర్ సహజీను బాబు డిఎల్టీవీ ప్రతినిధికి పారిశుద్ధ్యంపై మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీలో 170 మంది లేబర్ వర్కర్లు, 50 మంది పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు ఉన్న పట్టణంలో పారిశుద్ధ్యంపై మీనమేషాలు లెక్కిస్తూ ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రదేశంలో ముఖ్యంగా రాయలసీమలో నెంబర్ 1 మున్సిపాలిటీగా పేరు తెచ్చుకున్న మదనపల్లి మున్సిపాలిటీ ఈరోజు అధ్వాన్న స్థితిలో ఉంది. దానికి కారణం ఏమేంటంటే పాలకుల్లో కానీ శానిటేషన్పై శ్రద్ధ చూపాల్సిన మున్సిపల్ అధికారుల్లో కానీ చిత్తశుద్ధి లేకపోవడమే. మరి ఈ విధంగా తీసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ కోణాలు లేకపోయినా రోడ్డు మీద ఉన్నటువంటి కుప్పలు అలాగనే ఉంటా ఉన్నాయి. కరోనా వచ్చి ప్రపంచాన్ని యావత్తు శానిటేషన్ మీద, ప్రజల ఆరోగ్యం మీద ఈరోజు అతలాకుతలం అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు కానీ ఆ నిధులను వినియోగించడం లేదు. లార్వా పుట్టేటువంటి ఈ కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ కానీ, పెనాయిల్ కానీ స్ప్రే చేయడంలే. అలా స్ప్రే చేస్తే లార్వా దోమల యొక్క గుడ్లు చనిపోయి ప్రబలే వ్యాధులు లేకుండా పోతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి బాహదా రివర్లో 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూడిక తీశారు. కానీ వాటి పరిస్థితి ఏముంది? రివీట్మెంట్ కట్టడం లేదు. అదేవిధంగా కానీ తీసుకుంటే ఫాగింగ్ మిషన్ 6 లక్షల రూపాయలతో కొనింది తుప్పు పట్టి మూలన పడి ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించకుండా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 250 రూములకు ఒకే ఒక బాత్రూమ్ ఉండేది. ఆ బాత్రూమ్ను తొలగించి ఈరోజు అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా మిద్ది మీద పోయి మున్సిపాలిటీకి పక్కన ఉన్నటువంటి రూములు పక్కన వాళ్లకు టాయిలెట్ రూములు లేక బయట ఎక్కడెక్కడో పోతూ ఉన్నారు. అక్కడ పరిశుభ్రత లేదు, మున్సిపల్ ఆఫీసు పక్కన పరిశుభ్రత లేదు. మరి ఇదే విధంగా తీసుకుంటే సైదాపేట ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో అక్కడ శానిటేషన్ దుర్భరంగా ఉంది. మరి ఎవరైనా మినిస్టర్లు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా ఆ రోజు మాత్రమే బ్లీచింగ్ పౌడర్ కనబడుతుంది. రిమోట్ ఏరియాలో పేదలు ఉండేటువంటి వాళ్ళలో, గాంధీపురంలో, ఇక్కడున్న వడ్డిపల్లిలో ఎక్కడ ఈ శానిటేషన్ మీద శ్రద్ధ లేదు, వాటి మీద శుద్ధి లేదని తెలియజేస్తాను. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర
కుప్పలు ఇప్పటికీ నిదర్శనంగా ఉన్నాయి. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర రోడ్డు మీద వేసిన చెత్త కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద కుప్పల దగ్గర ఉన్నటువంటి చెత్త కానీ నిర్మూలన లేకుండా చాలా దుర్భరంగా ఉంది. దీనిపైన ప్రత్యేక శ్రద్ధగానే చేయకున్నట్టే మేము తెలుగుదేశం పార్టీ తరఫున అజిటేషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. నవంబర్ 16న రాయలసీమ సత్యాగ్రహం పోస్టర్ల ఆవిష్కరణ. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, నీటిని విడుదల చేయాలని రాయలసీమ రైతు సంఘం నాయకులు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ హక్కుల కోసం నవంబర్ 16, 1937 సంవత్సరంలో శ్రీ బాగ్ ఒడంబడిక చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ చట్టాన్ని పాలకులు మరుగున పడేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేసి రాయలసీమను ఆదుకోవాలని కోరారు. పాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ సమగ్ర చేసి కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, రాంబాబు పాల్గొన్నారు. రాయలసీమ నీటి వడంబడికల గురించి శ్రీబాగ్ ఒప్పందం అనేది 1937వ సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వాలు ఏర్పడము, మళ్ళా ఆంధ్ర అక్కడి నుంచి తెలంగాణ ఏర్పడినప్పుడు నీటి కేటాయింపులను ఒక చట్టాలు చేసుకోవడము, ఇవన్నీ అయితే పేపర్ మీదనే జరుగుతూ ఉన్నాయి. దీన్ని పాలకులు కానీ అధికారులు కానీ దాన్ని పట్టించుకొని నెక్స్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి మన ఎంపీ గారు అయినటువంటి మిథున్ రెడ్డి గారు కానీ, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రాయలసీమకు, అంటే రాయలసీమలో కూడా మదనపల్లె, చిత్తూరు, పుంగనూరు, మళ్ళీ అక్కడి నుంచి మడకశిర, మళ్ళీ అటు నుంచి అది కళ్యాణదుర్గము, ఇవన్నీ ఈ ప్రాంతాలకు నీటి లభ్యత పూర్తిగా లేకుండా ఉంది. దీనికోసమని మన ఎంపీ గారు ఒక ప్రకటన చేసి నీటి లభ్యత కోసం అని చెప్పి మేము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెస్తాము అని చెప్పినారు. అంతవరకు బాగుంది. కానీ 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంటే కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరపకుండా ఏ రకంగా ఈ 3 సంవత్సరాలలో నీళ్ళని తెస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అధికారులు కానీ, నాయకులు కానీ, మన ఎంపీ గారు కానీ, మన సీఎం గారు కానీ ఇమ్మీడియట్గా ప్రయత్నం చేసి ఈ 3 సంవత్సరాల్లో కనీసం 30% ముందుకు తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరూ వాళ్లకు తెలియపరచడానికి ఈ ప్రజావేదికలను ఉపయోగించుకొని దీని ద్వారా మన రాయలసీమ నీటి సాధన సమితి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్లను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి తెలియపరిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి మేము కోరుకొని ఆ ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి వినపడడం లేదు. అది ఈ ప్రాంత దురదృష్టం. మన ప్రభుత్వాలు అనౌన్స్ చేసినట్లు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు చిత్తశుద్ధితో 3 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ హంద్రీనీవా కాలువను అప్పుడేందో మహానుభావులు ఏదో చేసిపోయారు తక్కువ ప్రవాహ వేగం కెపాసిటీతో. ఇప్పుడు దాన్ని 3 4 పెంచి 1000 క్యూసెక్కుల ప్రవాహంతో కెపాసిటీకి పెంచి ఆ ఫ్లడ్డింగ్ టైం 3 నెలల్లోనే మన చెరువులన్నీ నింపగలిగితే ఈ ప్రాంత జీవితాలు బాగుపడతాయి. ప్రభుత్వాలు ఏదో చేస్తాయి అని వాళ్ళు తాపత్రయపడేదానికంటే ఈ ఒక్క పని స్థిరమైన ప్రణాళికలతో 3 సంవత్సరాలతో పూర్తి చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. వాళ్లకు రాజకీయంగా బాగుంటుంది, మన ప్రాంతము అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం మెడ్రాస్ హైవే ఉంది, NH42. ఎప్పటి నుంచో అది అట్లే ఉంది. దాన్ని 4 లైన్ చేస్తే మనకు దగ్గరలో కనెక్టివిటీ ఉన్న 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి అనుసంధానమైతే ఈ ప్రాంతము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెడ్రాస్లో, ఒక చెన్నైలో కూడా ఉంది. 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా అనుసంధానించబడిన ప్రాంతం మనది. కాబట్టి ఇండస్ట్రీస్ నెలకొల్పేదానికి మన 13 జిల్లాల్లో అతి తక్కువ రేట్లో భూమి సేకరించగలిగే ప్రాంతం కూడా మనదే. ఈరోజు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నది రాయలసీమ నీటి సాధన సమితి ప్రజా సంఘాల వేదిక కర్నూలు జిల్లా వారి. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్న మదనపల్లి డివిజను, రాయచోటి, చిత్తూరు
దశాబ్దాల సంవత్సరాల నుంచి ఏదైతే గతంలో కొంతమంది పెద్దలు చేస్తున్నటువంటి ఒక పోరాటాన్ని, ఒక శ్రీబాగ్ ఒప్పందం అనేటువంటి ఒక ఒప్పందాన్ని అమలు చేయకుండా ఉండడం వల్ల ఈ రాయలసీమ ప్రాంతం చాలా నష్టపోతూ ఉన్నది. ప్రధానంగా ఈ రైతులు నష్టపోతున్నారు. చేనేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, రాయలసీమలో రోజుకి 4 నుంచి 5 ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి మహిళలు వ్యభిచారులుగా తయారవుతూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా నీచమైనటువంటి ఒక బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఈ రాయలసీమ పట్ల ఏదైతే తక్కువ సీట్లు ఉన్నటువంటి యొక్క రాయలసీమ పట్ల ఖచ్చితంగా దృష్టి సాధించి రాయలసీమకు రావాల్సినటువంటి నీటి వాటాలు అయితేనే, రావాల్సినటువంటి న్యాయ వాటాలన్నిటి కూడా ఈ రాయలసీమకు తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సాధించాలని. శ్రీకాళహస్తిలో వేధింపులు భరించలేక ఆత్మహత్యా యత్నం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం కోబాక దళితవాడకు చెందిన రాధా అనే వివాహిత మహిళను అదే గ్రామానికి చెందిన వెంకటయ్య అనే అతను గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ మేరకు బాధితురాలు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏర్పేడు పోలీసులు పట్టించుకోకపోవడంతో వేధింపులు భరించలేక మనస్తాపం చెందిన తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఏరియా హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటుంది. బాధితురాలు రాధ మాట్లాడుతూ తనకు పోలీసులు న్యాయం చేయడం లేదని, అదే గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి లైంగిక వేధింపులు భరించలేకపోతున్నాను అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా అర్బన్ ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. టార్చర్ పెడతా ఉన్నాను. నేను ఆధార్ కార్డు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా తాగేసి నేను చంపేస్తాను, నరికేస్తాను, యాసిడ్ వేస్తాను, నేను డాక్టర్ని అని చెప్పి అడిగి వచ్చారు. గొప్ప లాగారు. నేను తప్పించుకొని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఈ అభిమానం ఎందుకని చెప్పి అంతకుముందు కూడా టార్చర్ పెడతా ఉంది. నేను ఎక్కడ పనికి వెళ్తే అక్కడికి వస్తాను, నేను అక్కడ సైడ్లోకి వెళ్తే అక్కడికి వస్తాను. గజేంద్ర అనే ఆయన వెంకయ్య బామారుతాను ఆయన ఎందుకొని నేను ఎంత డబ్బు అయినా పెట్టుకుంటాను, ఇంత రోజు పంపిస్తాను నేను మా మామని అని చెప్పి అడుగుతా ఉన్నారు. రోజు అడిగే కొంచెం ఎందుకు వెళ్తాను అని చెప్పి ఎప్పుడు చేరబట్టుకొని లాగాడు. మరి ఎవరు లేరు, ఎవరు కానీ చెప్పలేదు. పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినా పట్టించుకోలేదు. మొన్న ఒకరోజు ఇచ్చాడు, చెప్పి తీసుకెళ్ళాడు. పెద్ద మనుషులు సంస్థలు పెట్టినారు, అయినా కూడా వినడం లేదు. ఆయనకు డబ్బు ఉండాలని, నాకు లేదని, మీరు కూలి చేసుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారు చేయండి అని అంటాడు. గజేంద్రని అంటారు, మీరు ఏం చేస్తారు చేసుకోండి, నేను ఎక్కడికైనా రెడీ, మా మామని రోజు పంపిస్తాను అని చెప్తాను. ఆ టాక్టర్ భరించలేక వాళ్ళకి మా అభిమానంగా అడుగుతారు సార్, మాకు గింజ ఎన్ని అడుగుతారు. గజేంద్రని అబ్బాయి కొన్ని రోజులు కూలి చేసుకుంటే కదా నేను లాయర్కి ఇస్తాను, నేను ఎక్కడికైనా బాగా అంటున్నాను సార్. నాకు ఎవరు లేరు, మా అబ్బాయి ఎక్కడ ఉన్నారు, నా కొడుకు. బైరెడ్డిపల్లి మండలం కేంద్రం ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేశారు. నేటి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బైరెడ్డిపల్లి మండలం కేంద్ర పురవీధుల్లో భారీ ర్యాలీలో పాల్గొన్న పలంనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ్ అడుగడుగున మండల కేంద్ర మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రబుద్ధ రెవెన్యూ యంత్రాంగం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన తర్వాత మాట చెప్పని నాయకుడిగా డ్వాక్రా రుణమాఫీ కూడా చేసి మీకు అందరికీ కూడా భరోసాగా తెచ్చినటువంటి ముఖ్యమంత్రి. అదే కాకుండా అనేక పథకాలు మీకు అందరికీ తెలుసు. అమ్మఒడి, నాడు నేడు, గోరుముద్ద, ఈరోజు గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పల్లెల్లో అధికారుల్ని డైరెక్ట్గా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల కడప దొక్కి ఈరోజు పథకాలు అందించేటువంటి సువర్ణ అవకాశాన్ని కల్పించినటువంటి
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని రైల్వే అండ్ బ్రిడ్జిను చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు రెడ్డప్ప కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భరత్తో కలిసి ప్రారంభించారు. ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ కొత్తపేట వాసులకు ఈ రైల్వే అండ్ బ్రిడ్జ్ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. త్వరలోనే కుప్పానికి హంద్రీనివా జలాలను తీసుకువచ్చి కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సెంథిల్, డాక్టర్ సుధీర్, విద్యాసాగర్ పాల్గొన్నారు. శాసనసభ్యులుగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సుమారు 35 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ కుప్పం నడిబొడ్డులో ఉన్న రైల్వే గేటును మార్చడానికి ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నించారో నాకు తెలియదు. కానీ ఈ కుప్పం పట్టణ ప్రజలు కన్న కలలు అట్లే మిగిలిపోయినాయి. కాబట్టి కడాపటికి జగన్మోహన్ గారి ఆశీస్సులతో, రామచంద్రారెడ్డి గారి అనుమతితో, వారి ఆశీర్వాదంతో, మిథున్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను ఎంపీ కావడము, తర్వాత కుప్పం ప్రజల సహాయంతో కీర్తిశేషులు పూజ్యులు పెద్దలు ఐఏఎస్ అధికారి చంద్రమౌళి గారి ఆశీస్సులతో మనమందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మొర వినిపించుకొని కుప్పం ప్రజలు రైల్వే గేటు గుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జ్ కట్టాలనేసి కలలుగంటున్నారు. గత సుమారు 40 సంవత్సరాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తెస్తున్నారు. కానీ ఈ కలగానే మిగిలిపోయింది. మీరు ఖచ్చితంగా దీనికి డబ్బులు మంజూరు చేసి అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తే కానీ కుప్పం ప్రజలకు కూడా మీ అందరి సహకారంతో, ఆశీస్సులతో నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటము, సంబంధిత రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా మాకు రైల్వే బ్రిడ్జ్ కావాలంటే వాళ్ళు మంజూరు చేయడము, తక్కువ కాలంలోనే రైల్వే అధికారులందరూ ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో పూర్తి సఫలీకృతం చేయడము. కాబట్టి రైల్వే అధికారులకు పిఎస్ గోయల్ మంత్రి గారి నుంచి, మా ప్రధానమంత్రి మోడీ గారి నుంచి, తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన డీజీఎం గారు, అదే డీసీఎం గారు, అనేక మంది చీఫ్ ఇంజనీర్లు ఇక్కడ కుప్పంలో రైల్వే స్టేషన్కి సంబంధించి అధికారులందరూ కూడా మనకు సహకరించినారు. వారి సహాయంతోనే ఈరోజు మనం అండర్ బ్రిడ్జిని ఇనాగరేట్ చేసుకుంటున్నామంటే చాలా కుప్పం ప్రజలు గర్వపడాల్సిన విషయము. దీన్ని ఒక్క మచ్చుతురుగ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగానే ఇదివరలో ఏవైతే పనులు చేయకుండా వెనకబడిపోయినామో అలాంటి పనులన్నింటినీ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ గారి ఆశీస్సులతో, ప్రత్యేకించి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో, ఈ మన జిల్లాకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి ఆశీస్సులతో, మనకు సంబంధించిన శాసనసభ్యులు అందరితో కష్టపడి పనిచేసి కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు ఏ పొరపాటు చేసినా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. సాధ్యమైనంత వరకు మా వాళ్ళు పొరపాట్లు చేయకూడదని, చేయరని, నేను కూడా చేయనని, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే కుప్పం నియోజకవర్గంలో మాకు సలహాలు, సంప్రదింపులు చేసి మా సూచనలు కూడా మీరు తీసుకునేసి ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏమేమి కావాలో మీరు కోరుకుంటే ఖచ్చితంగా పత్రికా విలేకరుల తరఫున కానీ, మీడియా వాళ్ళ తరఫున కానీ మీరు తెలియజేస్తే కూడా వాటిని మేము తూచా తప్పకుండా పాటించి అభివృద్ధికి పథకంలో జగన్మోహన్ గారి ఆశీస్సుల మేరకు, రామచంద్ర గారి ఆశీస్సుల మేరకు మనకు అందరికీ అందుబాటులో ఉంటామని నాకు ఈరోజు అవకాశాన్ని కల్పించిన రైల్వే డిపార్ట్మెంట్కు, కుప్పం వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ, తర్వాత కుప్పం పట్టణ ప్రజలకందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీపావళి టపాకాయల విక్రయాలకు దుకాణాలు ఏర్పాటు. అనధికార విక్రయాలతో నష్టపోతున్నామంటున్న క్రాకర్స్ లైసెన్స్ వ్యాపారులు అన్ని వర్గాలకు అందుబాటులో ధరలు అందిస్తానని చెబుతున్న క్రాకర్స్ అసోసియేషన్ పట్టణ పరిసర ప్రాంతాలలోని ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాల మధ్య టపాసుల విక్రయాలు చేపడుతున్నారని, దీంతో నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. టపాసుల విక్రయాలకు ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నామని మదనపల్లె క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, మస్తాన్, వెంకటేష్ అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీ నుంచి టపాసుల విక్రయాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మదనపల్లి వాస్తవ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈసారి ఈ 2020లో మనం క్రాకర్స్ బిజినెస్ అందరం కలిసి చేస్తున్నాం. సో కరోనా ఉంది అని తెలిసి కూడా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మంచి ప్రోడక్ట్స్ని సేల్ చేయడమే కాకుండా నాణ్యతమైనటువంటి ప్రోడక్ట్స్ సేల్ చేయడమే కాకుండా అందరికీ ధరలు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలు కూడా మంచి తక్కువ ధరలకే వ్యాపారాలు చేస్తున్నాం. కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పని పరిస్థితిగా మాస్కులు అవి ధరించుకొని క్రాకర్స్ తీసుకోవడానికి రావాల్సిందిగా క్రాకర్స్ అసోసియేషన్ తరఫు నుండి కోరుతున్నాం. మదనపల్లి క్రాకర్ అసోసియేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ సంవత్సరము దీపావళి పండుగ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మేము అనుమతులు పొంది ఉన్నాము. అన్ని విధాలుగా గవర్నమెంట్ తరపు నుంచి పర్మిషన్ అయితే మాకు వచ్చాయి. కానీ బయట మాత్రము కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా టపాకాయలు విక్రయిస్తున్నారు. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. దీన్ని అధికారులు గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. సుమారు 4.38 కోట్ల అభివృద్ధి పనులు వృధా. సమస్యలకు నిలయంగా వైఎస్ఆర్ కాలనీ బైపాస్ రోడ్డు నుంచి కాలనీ మార్గం గుంతలమయం. అంబులెన్స్ రాని ప్రాంతంలో రోగాలు వస్తే కాటికి వెళ్లాల్సిందే. విన్నవించినా స్పందించని పాలకులు, అధికారులు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి నివాసితులతో సిపిఐ సమావేశం. మదనపల్లి పట్టణ శివారు ప్రాంతం వైఎస్ఆర్ కాలనీలో సమస్యల సుడిగుండంలా కొట్టుమిట్టాడుతోంది. నాటి వైఎస్ఆర్ పాలనలో చంద్రా కాలనీ సమీపంలో ఇండ్లు మంజూరు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే క్రమంలో వైఎస్ఆర్ కాలనీగా నామకరణం చేసి అభివృద్ధి పథకం కింద 4.38 కోట్లు కేటాయించి రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ భవనం, అర్బన్ హెల్త్ సెంటర్, ప్రభుత్వ పాఠశాల భవనం, వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అయితే బైపాస్ రోడ్డు నుంచి సుమారు కిలోమీటర్ దూరం ఉన్న వైఎస్ఆర్ కాలనీకి రోడ్డు మార్గం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కాలనీకి వెళ్ళడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో వేల సంఖ్యలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో 10ల సంఖ్యలో నివాసానికి ఉంటున్నారు. కాలనీ ప్రజలకు ఏదైనా రోగం వస్తే 108 అంబులెన్స్, 104 సమాచార వైద్య వాహనాలు వచ్చేందుకు వీలు కాని విధంగా రోడ్లంతా గుంతలమయంగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి వైఎస్ఆర్ కాలనీ సందర్శించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు, కాలనీ నివాసితులు ఆదివారం సమావేశం నిర్వహించి ప్రకటించారు. పేరు శోభారాణి. మేము వైఎస్ఆర్ కాలనీ బీకేపల్లిలో ఉంటున్నాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు, వీధి కుళాయి, మాకు చెత్త సమస్య, ఇదంతా మేము 8 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు చాలా సమస్యలు ఉంటున్నాయి. వీధి లైట్లు, స్టోరు, హాస్పిటల్, అవన్నీ మీరు పరిష్కరించాలనేసి ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ జరుపుతున్నాము. మీరు ఎలాగైనా ఇక్కడ ఉండే సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మేము వైఎస్ఆర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరిపాం కానీ ఏ అధికారులు కూడా ఇంతవరకు మా కాలనీ ఎందుకు రాలేదు. వైఎస్ఆర్ కాలనీ అనేది ఏమంటే వైఎస్ఆర్ జగన్ వాళ్ళ తండ్రి ఇచ్చిన ఒక నరకానికి వచ్చే ఏమి కూడా ఇక్కడ చేయడం జరగడం లేదు. ఇంతవరకు మాకు రోడ్లు కానీ, నీళ్ళ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, నిరుపేదలకు ఉండే విషయాలు ఏమీ కూడా మీరు తెలుసుకున్నందుకు ఇంతవరకు ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరగలేదు. మళ్ళీ ఎమ్మెల్యేకి అడుగుతా ఉండేది ఏమి అంటే మీడియాలో వచ్చిన ఏమొచ్చినా చూస్తున్నారు, పక్కన పెడుతున్నారు కానీ మా సమస్యను ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఇంతట్లోనైనా సరే మమ్మల్ని సహకరించి మాకు రోడ్లు, కరెంట్లు, నీళ్ళు, ఇంటి పన్నులు కానీ, ట్యాప్ కలెక్షన్లు కానీ, కావలసిన సౌకర్యాలు ఏవీ లేవు. ఒక హాస్పిటల్ కానీ, పిల్లలకి స్కూల్ కానీ ఏదీ లేనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఇక్కడ పక్కనున్న ఎమ్మెల్యేనే, ఇంతకీ ఎమ్మెల్యే ఉన్నారా మా మదనపల్లిలో అనే డౌట్ కూడా ఉంది. మా ప్రజల్లో ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే ప్రతి ఒక్క ఏరియాకి మాకు ఎమ్మెల్యేకి వచ్చినారని అంటున్నారే కానీ వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి ముఖ్యమంత్రి పెట్టిండే, వాళ్ళ తండ్రి పెట్టిండే ఈ నరగానికి ఇక్కడికి వచ్చి మీరు చెప్పలేని ఒక వ్యక్తులు ఎమ్మెల్యే ఎక్కడో కూర్చొని మాటలు చెప్తే ఇవంతా రాజకీయాలు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మేము ఎక్కడో ఒక మూలపైన పడిండే వాళ్ళకి ఏది కూడా తీరలేదు. ఇది మీరు చేస్తారని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది 3వ-సారి 4వ-సారి చెప్పినాం కానీ ఎవరూ మా వరకు రాలేదు. ఇక్కడ క్లీనింగ్ లేక దోమలు వచ్చి పిల్లలకు ఒక జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, ఏమొచ్చినా ఇక్కడికి వచ్చి పట్టించుకున్న నాదులు అయితే ఎవరూ లేరు. కరోనా వచ్చింది అంటే మా కరోనా కాదు, ఇక్కడ చచ్చిపోతే కూడా అడిగే దిక్కు కూడా లేని పరిస్థితి పడింది. దీనికంతా ముఖ్యమో ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దయచేసి మా పక్క కూడా వచ్చి చూసి దిగదల కాలనీకి రోడ్లు పడ్డాయి, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
అక్కడికి ఉండేదేమి ఇక్కడికి లేదేమి, ఇంత చిన్న దాంట్లో కూడా రాజకీయాలా? మా నరగానికి వచ్చి ఖచ్చితంగా మాకుండే నిరుపేదలందరినీ మీరు గుర్తించి ఏముంది మా సమస్యల వరకు తెలుసుకుంటే మంచిదని. ఇది రాకపోతే ఇకపైన ఇది రెండోసారి మూడోసారి అయిపోయింది కాబట్టి దీనికి ఎక్కడైనా చర్యలు తీసుకొని మేము దీన్ని లాస్ట్ అయ్యేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం పర్యటించడం జరిగింది. ఈ కాలనీ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉన్నా పాలకులు మారినా అధికారులు మారినా కాలనీలో డెవలప్మెంట్ ఏమాత్రం కూడా జరగలేదని చెప్పి మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. మదనపల్లిలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాలనీలో అక్కడ పబ్లిక్ నివసిస్తూ ఉన్నారు, వారి సమస్యలు ఏంటి అని చెప్పి కనుక్కున్నటువంటి ఏ మగవాడు కూడా ఈ పక్క వచ్చేటువంటి సందర్భాలు లేవు. కాలనీ వాసులంతా ఏకమయ్యి ఈ కాలనీలో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి, సీసీ రోడ్లు కావాలని, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, వీధి కుళాయిలు కావాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని చెప్పి, పోలీస్ స్టేషన్ను ప్రారంభించాలని చెప్పి గతంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద ఇక్కడ బైపాస్ రోడ్డు ఉన్నటువంటి హైవే వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేసినా కూడా అధికారులు ఈ పక్క వచ్చేటువంటి సందర్భాలు లేవు. మేము రేపు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కాలనీ వాసులను కలుపుకొని పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కానీ డిఈ గారు కానీ శాసనసభ్యులు కానీ ఈ కాలనీలో పర్యటించి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏమాత్రం కూడా వెనకాడబోదని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.